ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల మీద దాడి జరిగితే తెలంగాణ జర్నలిస్టు ఫోరం వారి వెనక నిలబడిందన్నారు సీనియర్ జర్నలిస్ట్ టీ న్యూస్ సీఈఓ శైలేష్ రెడ్డి. ఉద్యమ సమయంలో తెలంగాణ జర్నలిస్టు ఫోరం కొత్త బలాన్ని ఇచ్చిందన్నారు. అలాంటి సంఘం ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం కావాలన్నారు. బంకచర్ల నీటి దోపిడీపై టీజేఎఫ్ పోరాడాలని పిలుపునిచ్చారు శైలేష్ రెడ్డి. 2009లో ఉద్యమం తీవ్ర రూపం దాల్చిన తర్వాత మనకందరికీ తెలుసు, ఆ రోజు మనకున్న పత్రికలన్నీ మన పత్రికలు కాదు, మనకున్న టీవీ ఛానళ్ళేవి మన టీవీ ఛానళ్ళు కాదు. తెలంగాణ జర్నలిస్టులని ఎక్కడికక్కడ నిర్బంధాలు పెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టుల తలలు పగలగొట్టి జర్నలిస్టుల బండ్లు ముందల ప్రెస్ అని రాసినా కూడా ఆ బండిని ఐడెంటిఫై చేసి దాన్ని పెట్రోల్ పోసి కాల్ చేయించింది ఆ రోజున్న రాష్ట్ర ప్రభుత్వం. ఖమ్మంలో పీడీఎస్యూ విద్యార్థులు, తెలంగాణ అనుకూల విద్యార్థులు ఆందోళన చేస్తుంటే పోలీసులు వారి మీద విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి ఆడపిల్లలను చూడకుండా వాళ్ళని ఈడ్చుకొని పాడేస్తుంటే ఆ దృశ్యాలను చూపించొద్దు అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకుంటేందుకు ఆ మీటింగ్ ఏర్పాటు చేసింది. నేను చెప్పిన ఖచ్చితంగా నేను మాత్రం ఆ విజువల్స్ని నేను చూపిస్తాను. ఆ విజువల్స్ చూపెట్టకపోతే రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన మహిళలకు, మన విద్యార్థులకు ఇదే గతి పడుతుంది, ఏం జరగదులే అని చెప్పి పోలీసులు విచక్షణారహితంగా ఇట్లాంటి దాడులు ముందు చేస్తారు. కాబట్టి మీరు శ్రీకృష్ణ కమిటీ రికమెండేషన్స్ ఇచ్చిన దాన్ని మీరు తీసుకుంటే తీసుకోండి, మీరు మడిచి మీ జేబులో పెట్టుకోండి, మాకు ఇది సంబంధం లేదు అని నేను, రామచంద్రమూర్తి గారు, దామోదరరావు గారు చెప్పడం జరిగింది. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఒక చిన్న విషయం, ఒక చిన్న జీవో, తెలంగాణకు వ్యతిరేకంగా ఒక చిన్న జీవో వచ్చిన తెలంగాణ సమాజం మొత్తం ఒకటేటట్టుగా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం, తెలంగాణ జర్నలిస్టులు పోరాడినరు. కానీ దురదృష్టవశాత్తు ఈరోజు అది లేదు. బనకచర్ల ద్వారా మన నీతి దోపిడీ జరుగుతుంటే మనం ఎవరం మాట్లాడతలేము, మనం గలమెత్తుతలేము. ఒక్కసారి మనం అందరం జై తెలంగాణ నినదిస్తే ఆ బనకచర్ల అక్కడితో ఆగిపోవాలి. అలం నారాయణ గారు, మీరు చాలా మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఈరోజు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ సంవత్సరం మొత్తం మన తెలంగాణ జర్నలిస్టులందరినీ ఉత్తేజపరిచే విధంగా, తెలంగాణ జర్నలిస్టులందరినీ మరొకసారి తెలంగాణ కోసం కష్టపడే విధంగా తయారు చేయండి. నేను కూడా మీతో పాటు కలిసి వస్తాను. జై తెలంగాణ.